వ్యాధిపై అవగాహన పెంచుకోవడం ద్వారానే ప్రాణాలను కాపాడుకోవచ్చని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ సందీప్ తులా పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అనేది 100కు పైగా రకాలుగా ఉంటుందని, శరీరంలోని ఏ భాగానికైనా ఇది సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా బ్రెస్ట్, లంగ్, లివర్, బ్లడ్ వంటి క్యాన్సర్లు అధికంగా నమోదవుతున్నాయని, అయితే ఆధునిక హైపర్సైట్ అడ్వాన్స్డ్ రేడియేషన్ మిషన్ వంటి సాంకేతికతతో కణతులను ఖచ్చితంగా గుర్తించి చికిత్స అందించవచ్చని వివరించారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని, అందుకే ప్రతి ఒక్కరూ నిర్ణీత కాల వ్యవధిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ధూమపానం, మద్యం, అశుభ్ర జీవనశైలి, పోషకాహార లోపం వంటి అలవాట్లే క్యాన్సర్కు ప్రధాన కారణమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు. నా పేరు డాక్టర్ సందీప్ కుమార్ తులా. నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. పుట్టి పెరిగిందంతా మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచిర్యాల. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది ఎందుకంటే, ఒకప్పుడు ఏంటి, క్యాన్సర్ అనగానే వెంటనే చనిపోవడం అనేది అందరూ ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ వల్ల చాలా రోజులు బ్రతకగలిగే అవకాశం ఉందన్నట్టు. సో మన నెక్స్ట్ టార్గెట్ ఏముండాలి అంటే, క్యాన్సర్ని తగ్గించడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ని ఏ రకంగా తగ్గించడం అనేది ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మనది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు అన్నట్టు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఎన్ని రోజులైతే పేషెంట్స్ బ్రతుకుంటారో నార్మల్గా జీవించేందుకు అవకాశం వాళ్ళకి పెరిగేటట్టు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, గొంతు భాగంలో క్యాన్సర్ వచ్చింది, వాళ్ళకి రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డ్రైనెస్ ఆఫ్ మౌత్ ఉంటుంది, అంటే నోరంతా డ్రైగా అయిపోవడం కానీ, ఆ ఇబ్బందులు, మింగడంలో ఇబ్బంది కానీ అది ఉంటుంది. దాన్ని ఏ రకంగా తగ్గించవచ్చు, లేదా ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి రేడియేషన్ ఇచ్చే టైంలో హార్ట్కి రేడియేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఆ రేడియేషన్ని తగ్గిస్తే మనకి హార్ట్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించవచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్క క్యాన్సర్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా తగ్గించా అనే దానిలో ఏంటంటే, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో హైపర్ సైట్ అనే ఒక కొత్త మెషిన్ వస్తుంది. ఆ మెషిన్ వల్ల ఏంటంటే, దానిలో హైపర్ సైట్ పేరులోనే ఉంది. సైట్ అంటే ఏంటంటే క్లారిటీ, ట్యూమర్ని క్లియర్గా చూడడం, లేదా నార్మల్ భాగాలను కూడా క్లియర్గా చూసే అవకాశం అనేది మిగతా రేడియేషన్ ఇచ్చేటువంటి మెషిన్స్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల మనకు క్లారిటీ పెరుగుతుంది. మనకు క్లారిటీ పెరిగితే మనం దాన్ని టార్గెట్ చేసే అవకాశం కూడా ఇంకా బెటర్గా పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. ఇంకా దానిలో ఏముంటుందంటే కోన్స్ అని ఉంటాయి అన్నట్టు. కోన్స్ అంటే ఏంటంటే, రేడియేషన్ అనగానే స్పెసిఫిక్గా ఇస్తారా అని చాలా మంది అడుగుతుంటారు కదా, అట్లా టార్గెట్ని మనం స్పెసిఫిక్గా ఇచ్చేందుకు దానిలో కోన్స్ అనేటి ఒక భాగం ఉంటుంది అన్నట్టు. అట్లనే మనకేంటి 6D కౌచ్ అని, డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డ్ టెక్నాలజీ అని, హైపర్ ఆర్క్ అని, ఇట్లా ఏంటంటే ఒకటే మెషిన్లో వేరియస్ టెక్నిక్స్ అనేటివి ఉంటాయి. ఇది ఈ చిన్న వీడియోలో చెప్పడం కష్టం, కానీ ఓవరాల్గా ఏంటంటే ఇవన్నీ కలిసి ఉండడం వల్ల ట్రీట్మెంట్ తర్వాత ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు, ట్యూమర్ యొక్క టార్గెట్ని కూడా మనం ఇంకా మోర్ స్పెసిఫికల్లీ టార్గెట్ చేయవచ్చు. స్టేజ్ 4 క్యాన్సర్ ప్రతి ఒక్క దానిలో 6 నెలలు అనేది లేదు. ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు ఒకప్పుడు ఏంటంటే 6 నెలల కన్నా ఎక్కువ బ్రతికే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే టార్గెటెడ్ థెరపీస్ వచ్చిన తర్వాత, ఇప్పుడు నా దగ్గర నిన్న వచ్చిన పేషెంట్ దాదాపు 6.5 years నుంచి టార్గెటెడ్ థెరపీ తీసుకుంటా ఉన్నారు. సో మనకు ఎఫెక్టివ్ మెడిసిన్స్ వచ్చినాయి, కానీ హయ్యర్ కాస్ట్లో ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా అవి కాస్ట్ తగ్గుతాయి కాబట్టి, ఎందుకంటే పేటెంట్ అనేది వెళ్ళిపోతే మనకు ఎవరైనా బయోసిమిలర్స్ కావచ్చు, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ అవి కూడా మనకు వస్తాయి అన్నట్టు. ఇండియా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, లైఫ్ స్పాన్ కూడా పెరుగుతూ ఉంటుంది. అన్ని రకాల క్యాన్సర్లు అని కాదు, కొన్ని రకాల క్యాన్సర్లలో స్టేజ్ 4 అయినా కూడా బ్రతికే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. ముందుగానే పసిగట్టేందుకు ఏం చేయాలంటే, ఏ సిమ్టమ్ అయినా కూడా, ఏ లక్షణమైనా కూడా 2 వారాల కన్నా ఎక్కువ అకారణంగా ఉంటుంది అనుకుంటే కనుక మనం దాని మీద ఏదో ఒక టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మామూలుగా నోట్లో పెంచుతుంది, అందరూ ఏమంటారు, ఏం కాదు తగ్గిపోతాయి అంటారు. కానీ 2 వారాల కన్నా ఎక్కువ అది అట్లే పెంచినట్టుంది, పన్ను ఊగుతుంది, అవన్నీ ఏంటంటే 2 weeks కన్నా ఎక్కువ ఉంటే మనం వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు సడన్గా మీకు లూజ్ మోషన్ స్టార్ట్ అయినాయి, కాన్స్టిపేషన్ వస్తుంది. అంటే కొన్నిసార్లు లూజ్ మోషన్స్ అయితేనే, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ వస్తుంది. ఏం కాదులే, ఏదో తిందంలే అనుకుంటారు. అట్లా చాలామందికి పేక్ క్యాన్సర్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఏంటి, అర్శముల